Hello there, welcome back to my ఛానల్. ఈ వీడియోలో ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్, ద ప్రాజెక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ డన్. వీటి మధ్య తేడా ఏంటి, వీటిని ఎలా కరెక్ట్గా ఉపయోగించాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ అంటే కుడ్ని ఉపయోగిస్తున్నాం. కుడ్ అన్న మోడల్ వర్బ్ని ఉపయోగిస్తున్నాము. మనం కుడ్ అన్న మోడల్ వర్బ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే పాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు, అంటే సాధ్యపడింది, సాధ్యపడలేదు, లేదు సాధ్యపడే అవకాశం ఉంది, అలాంటి సందర్భాల్లో మనం కుడ్ అన్న మోడల్ వర్బ్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ కుడ్ హ్యావ్ బీన్, మరి హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇక్కడ బీన్ అనేది ఏంటి అంటే పాస్ట్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాము హ్యావ్ బీన్ డన్. మరి ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ అయిపోయి ఉండగలిగేది, అంటే అయిపోయే ఛాన్స్ మీ చేతిలో ఉంది కానీ మీరు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అంటే ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ విదిన్ 2 days బట్ యూ డింట్ డూ అంటే మీరు చెయ్యలేదు. అవకాశం ఉన్నా మీరు చెయ్యలేదు. అవకాశం ఉండేది కానీ మీరు చెయ్యలేదు, మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మనం ఇక్కడ గమనిస్తే దీన్ని మీరు చేయలేదు అంటే మీరు చేయగలిగే అవకాశం ఉంది అని చెప్పాలనుకోండి, యూ కుడ్ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కానీ మన ప్రాజెక్ట్ని ఇక్కడ ఏంటి, మనం ఆబ్జెక్ట్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఏమని? ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉండేది అని. కాబట్టి దీని ప్యాసివ్ స్ట్రక్చర్లో రాయాలన్నమాట. యూ కుడ్ హ్యావ్ డన్ అన్నదానికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఇది అవుతుంది. ఎగ్జాంపుల్కి యూ కుడ్ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ అంటే దీన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్. సో ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ని మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు బీన్ని ఉపయోగించాలన్నమాట. సో ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్, కుడ్ తర్వాత వచ్చేది ఏదైనా బేస్ ఫామ్ ఆఫ్ హ్యాజ్కే మనం ప్రిఫర్ చేయాలి. అంటే హ్యావ్నే రాయాలి. ఎప్పుడు షుడ్ తర్వాత కానీ, కుడ్ తర్వాత కానీ, క్యాన్ తర్వాత కానీ హ్యావ్నే రాయాలి. సో బేస్ ఫామే రాయాలి. ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్. సో ప్రాజెక్ట్ పూర్తి అవ్వగలిగేది, మీరు పూర్తి చేయగలిగే వాళ్ళు అంటే యూ కుడ్ హ్యావ్ డన్. కానీ ప్రాజెక్ట్ పూర్తి అవ్వగలిగేది అంటే ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్. ఇక్కడ మనకు యాడ్ అయింది ఏంటి, కుడ్ హ్యావ్ బీన్ అనేది యాడ్ అయింది. ఎందుకంటే ప్యాసివ్ స్ట్రక్చర్ ఇక్కడ ఫోకస్ సబ్జెక్ట్ మీద ఉంది, ఇక్కడ యాక్షన్ మీద ఉందన్నమాట. ఓకే, ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ విదిన్ 2 days. కానీ ఎప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ అర్లియర్, ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ అర్లియర్, మీరు ఒకవేళ ముందే స్టార్ట్ చేసి ఉంటే. సో ఎప్పుడు అంటే ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ అర్లియర్, ముందే మీరు స్టార్ట్ చేసి ఉంటే. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాము. అంటే దీన్ని ఏమంటాము అంటే థర్డ్ కండిషనల్ క్లాజ్. ఇఫ్లో థర్డ్ కండిషనల్ క్లాజ్ అంటే గతంలో ఒక పని అలా జరిగి ఉంటే రిజల్ట్ ఇలా ఉండేది, కానీ అలా జరగలేదు, మరి ఇలా ఉంది. అంటే గతంలో ఇది జరిగిపోయిన గతం అన్నమాట. సో ఇలా ఇప్పుడు జరిగినట్టు కాకుండా ఇంకో విధంగా జరిగి ఉంటే, మీరు బాగా పనిచేసి ఉంటే, నువ్వు బాగా చదువుకొని ఉంటే అని చెప్పేటప్పుడు ఈ క్లాజ్ని ఉపయోగిస్తాము. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ ఎర్లియర్, యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్. లేదు, ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ డన్. సో ఇలా మనం అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చరే అన్నమాట. ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంటారు అంటే యూ కుడ్ హ్యావ్ డన్. ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటుంది అంటే అయి ఉండే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది, గతంలో ఉండేది కానీ మీరు చేయలేదు అని చెప్పాలంటే పూర్తి అవ్వగలిగే ఛాన్స్ ఉంది అంటే ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ అనాలి. సో కుడ్ హ్యావ్ బీన్ డన్, V3, కుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్, కుడ్ హ్యావ్ బీన్ ఫినిష్డ్, ఇలా అన్నమాట. మరి ఇక్కడ గమనిస్తే ద ప్రాజెక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ డన్ అంటున్నాము.
దీని మీనింగ్ ఏంటి? జనరల్‌గా మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇలానే జరగాలి. లేదా ఏదైనా రూల్ గురించి మాట్లాడేటప్పుడు యూ మస్ట్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఆన్ టైమ్. అంటే ఏంటి? ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేటప్పుడు మస్ట్‌ని ఉపయోగిస్తాం. కానీ మరి హావ్ బీన్ ఇది పాస్ట్ టెన్స్ గురించి. హావ్ బీన్ అంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. అది అందరికీ తెలిసిందే. మరి ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ బీన్ డన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేసి ఉండాలి అని అర్థం. అంటే చేసి ఉండాలి అంటే ఏంటి అంటే రూల్ అని కాదు. మీరు చేసి ఉంటారు ఖచ్చితంగా అని అర్థం. మస్ట్ హావ్ బీన్ డన్. ఖచ్చితంగా పని పూర్తయిపోయి ఉంటుంది. సో, థట్ ఈస్ వై యూ లుక్ వెరీ హ్యాపీ. అంటే పూర్తి అయి ఉండే అవకాశం ఉంది. మోస్ట్‌లీ 99% మీరు పూర్తి చేసేసుంటారు. ఖచ్చితంగా పూర్తి చేసి ఉంటారు. ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ బీన్ డన్ అంటే మీరు ఖచ్చితంగా పని పూర్తి చేసి ఉంటారు అని అర్థం. అంతేగాని పూర్తి చేసి ఉండాల్సిందే అని కాదు. సో, యూ మస్ట్ కంప్లీట్ అంటే అది వేరే. లేదు యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ ఏంటి? యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అంటే మీరు కంప్లీట్ చేసి ఉంటారు అని. అంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసేటప్పుడు యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అంటాం. కానీ పని మీద ఫోకస్ చేసేటప్పుడు ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ బీన్ కంప్లీటెడ్. యూ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అంటే ఏంటి? మీరు కంప్లీట్ చేసేసుంటారులే. కానీ పని పూర్తయిపోయి ఉంటుందిలే అని చెప్పాలంటే ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ బీన్ డన్. అంటే దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చరే ఇదన్నమాట. యూ మస్ట్ హావ్ డన్ ద ప్రాజెక్ట్ అంటే దాన్ని మళ్ళీ మన ప్రాజెక్ట్‌తో స్టార్ట్ చేస్తే ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ తర్వాత బీన్‌ని ఉపయోగించాలి. బీన్‌ని ఇక్కడ మనం ఏం చేయాలంటే బీన్‌ని యాడ్ చేసుకోవాలి. సో, మస్ట్ హావ్ బీన్ డన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేసుంటారు మీరు. చేసి ఉంటే మీరు మోస్ట్‌లీ చేసేసుంటారు. అందుకే యూ ఆర్ హ్యాపీ నౌ. యూ లుక్ సో ఎక్సైటింగ్. సో, కాబట్టి ఇది పని పూర్తయిపోయి ఉంటుందిలే అని. ఇది మాత్రం ఏంటి? పూర్తి అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ మీరు పూర్తి చేయలేదు. ఇది పూర్తి కాలేదు అని అర్థం. సో, మీరు ఓవరాల్‌గా ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ పెడితే యూ కుడ్ హావ్ డన్ అనాలి. కానీ పని మీద పని అవ్వలేదు. పని అయ్యింది. ఆ పని అయ్యుండే ఛాన్స్ ఉండేది అంటే ద ప్రాజెక్ట్ కుడ్ హావ్ బీన్ డన్ అనాలి. సో, ఇక్కడేంటి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడితే యూ మస్ట్ హావ్ డన్ ద ప్రాజెక్ట్ అంటే నువ్వు ప్రాజెక్ట్ చేసేసుంటావులే. కానీ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పాలనుకోండి ద ప్రాజెక్ట్ మస్ట్ హావ్ బీన్ డన్. చూడండి ఇక్కడ వర్బ్ మారితే మనం ఏదైనా ఎగ్జాంపుల్‌కి కంప్లీటెడ్ అనుకోవచ్చు, ఫినిష్డ్ అనుకోవచ్చు. కానీ వి3ని ఉపయోగించాలి. ఓకే. సో, అదన్నమాట. మరి యూ మస్ట్ బి డూయింగ్ అంటే ఏంటి? యూ కుడ్ బి డూయింగ్ అంటే ఏంటి? యూ మస్ట్ బి డూయింగ్ రైట్ నౌ. యూ మస్ట్ బి డూయింగ్ ది ప్రాజెక్ట్ రైట్ నౌ. యూ మస్ట్ బి గోయింగ్ సమ్‌వేర్. యూ మస్ట్ బి వాచింగ్ టీవీ రైట్ నౌ. అంటే ఏంటి? నువ్వు ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ప్రస్తుతం నువ్వు ఖచ్చితంగా యూ ఆర్ వాచింగ్ టీవీ అన్నాననుకోండి. నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు అని. లేదు అంటే నాకు 100% తెలుసనమాట. అప్పుడు నేనేమంటాను యూ ఆర్ వాచింగ్ టీవీ అంటాను. కానీ యూ మస్ట్ బి వాచింగ్ టీవీ అంటే నాకు 90% తెలుసు. ఇవాళ మ్యాచ్ ఉంది. యూ మస్ట్ బి వాచింగ్ లేదు యూ మస్ట్ బి డూయింగ్. యూ మస్ట్ బి డూయింగ్ ప్రాజెక్ట్. యూ మస్ట్ బి రీడింగ్ ఎ బుక్. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు. యూ మస్ట్ బి కుకింగ్ నౌ. ఇప్పుడు నువ్వు వంట చేస్తూ ఉంటావు. ఖచ్చితంగా చేస్తూ ఉంటావు. అది నాకు తెలుసు. ఇదన్నమాట. మరి యూ కుడ్ బి డూయింగ్ అంటే ఇది కూడా ఆల్‌మోస్ట్ ఇదే కానీ నువ్వు వంట చేస్తూ ఉండే అవకాశం ఉంది. నువ్వు ప్రాజెక్ట్ చేస్తూ ఉండే యూ కుడ్ బి డూయింగ్ ప్రాజెక్ట్ నౌ. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ చేస్తూ ఉండే అవకాశం ఉంది. లేదు నువ్వు బయటికెళ్తూ ఉండే అవకాశం ఉంది. సో, అంటే పాజిబిలిటీ ఉంది. ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట. సో, యూ కుడ్ బి డూయింగ్ ది ప్రాజెక్ట్ నౌ. అంటే ఏంటి? ప్రస్తుతం నువ్వు ఇది చేస్తూ ఉండే అవకాశం ఉంది. పాజిబిలిటీ ఉంది. ఇక్కడైతే ఖచ్చితంగా నువ్వు చేస్తూనే ఉంటావు. మరి యూ ఆర్ వాచింగ్ అంటే నువ్వు వాచ్ చేస్తూ ఉన్నావు. యూ ఆర్ డూయింగ్ అంటే నువ్వు చేస్తూ ఉన్నావు. సో, అదన్నమాట డిఫరెన్స్. సో, మస్ట్‌ని, కుడ్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించొచ్చనమాట. మీరు కూడా మస్ట్, కుడ్
కి సంబంధించి బేసిక్ సెంటెన్సెస్ అయినా మీకు తెలిసిన కొన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.